హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. సో అందులో మనకి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్క దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట. రోజువారీ వ్యవహారాలకు సంబంధించినవి కానివ్వండి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవి కానివ్వండి, అలాగే ఇతర అంశాల్లో కొన్ని మార్పులు కూడా వస్తున్నాయి. ఓకేనండి, అక్టోబర్ 1 నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి రానున్నాయి. డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్టర్ కార్డులు జారీ, అట్లాగే పెట్రోల్ బంకుల్లో క్రెడిట్ కార్డు పేమెంట్స్ సంబంధించినవి కానివ్వండి, అట్లాగే బ్యాంకుల్లో రుణాలకు సంబంధించినవి, ఇట్లాంటి అంశాల్లో కొన్ని మార్పులు అయితే వస్తున్నాయి. ప్రతి ఒక్క దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, ముందుగా డ్రైవింగ్ లైసెన్స్ గురించి అండి. సో డ్రైవింగ్ లైసెన్స్లో కొన్ని మార్పులు అయితే వస్తాయన్నమాట. అక్టోబర్ 1 నుంచి దేశంలో ఒకటే తరహా లైసెన్స్, ఒకటే తరహా డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు. కొత్త డ్రైవింగ్ లైసెన్స్లో క్విక్ రెస్పాన్స్ అంటే క్యూఆర్ కోడ్ ఉంటుంది. అట్లాగే ఎన్ఎఫ్సి గురించి మీకు తెలిసే ఉంటుంది, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ గురించి. ఓకేనా, ఎట్లాంటి అధునాతన ఫీచర్స్తో మనకి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. సో వీటి ద్వారా మనకి సెంట్రలైజ్డ్ ఆన్లైన్ డేటాబేస్లో 10 ఏళ్ల వరకు వాహనాలకు సంబంధించిన వివరాలు కానివ్వండి, అట్లాగే మనం చెల్లించిన పెనాల్టీలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మనం భద్రపరచుకోవచ్చు అనమాట. సో ఇట్లాంటి అధునాతన ఫీచర్స్తో మనకి ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు అనమాట. ఓకేనండి, అట్లే మనకి క్రెడిట్ కార్డ్స్ గురించి, ఓకేనా, క్రెడిట్ కార్డ్స్ గురించి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకోబోతున్నాము. చాలామందికి చాలా రకాల క్రెడిట్ కార్డ్స్ అంటే చాలా రకాల బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి. సో వాటిని యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ పెట్రోల్ బంకుల్లో యూజ్ చేస్తుంటారు కదా. అయితే ఇక నుంచి అంటే ఈ యొక్క అక్టోబర్ 1 నుంచి అయితే ఎవరైతే పెట్రోల్ బంకుల్లో యొక్క క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తారో అట్లాంటి వాళ్ళకి డిస్కౌంట్ అయితే లభించదండి. ఓకేనా, క్రెడిట్ కార్డు యూజ్ చేసి మీరు పెట్రోల్ కొట్టించుకున్నట్లయితే మీకు ఎట్లాంటి డిస్కౌంట్ అయితే లభించదు. ఇంతకుముందు ఏంటంటే మనకి డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించేందుకు ఆయిల్ కంపెనీలు గతంలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ అట్లాగే వాల్స్ని అయితే ఇట్లాంటి పేమెంట్స్ని ప్రోత్సహించేదన్నమాట. ఓకేనా, అట్లాగే మనకి డిస్కౌంట్స్ కూడా ఇచ్చేది. ఇప్పుడు ఏంటంటే మనకి క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్పై అయితే అక్టోబర్ 1 నుంచి అయితే ఈ యొక్క డిస్కౌంట్లు అయితే ఎత్తేసారు. డెబిట్ కార్డ్స్కి అట్లాగే వాల్స్కి పేమెంట్స్కి అయితే ఈ యొక్క డిస్కౌంట్స్ అయితే వర్తిస్తాయి. ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ క్రెడిట్ కార్డ్స్కి అయితే ఈ యొక్క డిస్కౌంట్స్ వర్తించవన్నమాట. ఓకేనా, అట్లాగే లోన్స్ గురించి మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 1 నుంచి ఎవరైతే పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, కార్ లోన్స్ ఇట్లాంటివి తీసుకుంటారో సో అట్లాంటి వాళ్ళకి వడ్డీలు అయితే తగ్గే అవకాశం అయితే ఉందండి. ఓకేనా, వడ్డీ రేట్లు అయితే దిగొస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఇంట్రెస్ట్ రేట్ బెంచ్ మార్క్స్ ద్వారా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. సో వీటితో తక్కువ వడ్డీకే రుణాలు అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఇట్లాంటి హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, అట్లాగే కార్ లోన్స్ ఇట్లాంటివి తీసుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి అక్టోబర్ 1 నుంచి వడ్డీ రేట్లు అయితే తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చాలామందికి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటారు. అయితే మనకి యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ అనేది తగ్గే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకేనా, అక్టోబర్ 1 నుంచి మెట్రో అర్బన్ సెంటర్లో యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ వచ్చేసరికి 3,000 కాగా రూరల్ బ్రాంచ్ల్లో వచ్చేసరికి 1,000 రూపాయలు. ఓకేనా, అయితే ఈ యొక్క బ్యాలెన్స్లో మీరు 50% తక్కువగా ఉంచారనుకోండి, 10+ GST, 10 రూపాయలు ప్లస్ GST అయితే మీకు వసూలు చేస్తారు. అట్లాగే 50 నుంచి 75% మీరు అమౌంట్ అనేది ఉంచినట్లయితే 12% ప్లస్ GST. సో ఈ అమౌంట్ అయితే వీళ్ళు పెనాల్టీగా ఛార్జ్ చేస్తారన్నమాట. ఒకవేళ మీరు 70% మించితే, ఓకేనా, 70% మించి మీరు తక్కువ అమౌంట్ని మినిమం బ్యాలెన్స్గా మెయింటైన్ చేసినట్లయితే 15 రూపీస్ ప్లస్ GST చొప్పున పెనాల్టీ అయితే చెల్లించాల్సిన అవసరం వస్తుందన్నమాట. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమైంది కదండి. అట్లాగే తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అండి. చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఓపెన్ చేస్తూ ఉంటారు కదా. అక్టోబర్ 1 నుంచి ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి యొక్క ధరలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. మీరు అక్టోబర్ 1 నుంచి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే కనుక ఎక్కువ ప్రీమియం అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు, ఈ యొక్క కంపెనీస్ వాళ్ళు అనేక రోగాలను అయితే ఈ యొక్క పాలసీలో ఇంకా యాడ్ చేస్తారన్నమాట. ఈ యొక్క రోగాలను యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రీమియం అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. గతంలో కొన్ని రోగాలే ఉండేవి, 30 అలాగే 40 రోగాలు అయితే ఉండేవి. సో వీటి మీద కవర్ అయ్యేది. సో వాటిని తగ్గించారు తర్వాత. ఇప్పుడు ఏంటంటే పెంచేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే 5 నుంచి 20% వరకు ఈ యొక్క ప్రీమియం ధర అనేది పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే ఇంకో విషయం సరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళకి ఒక శుభార్త చెప్పబోతున్నానండి. మీరు యోనో యాప్ ద్వారా వెహికల్ లోన్స్ కానివ్వండి, అట్లాగే గోల్డ్ లోన్స్, హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్ ఇట్లాంటి మీరు దరఖాస్తు చేసినట్లయితే మీకు ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉండదండి. ఓకేనా, మీకు లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది కదా ఎంత అని చెప్పేసి, ఆ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఎత్తేస్తున్నారు అనమాట. అంటే మీరు యోనో యాప్ ద్వారా లోన్ తీసుకుంటేనే,
ఓకేనా. సో మీరు ఒకవేళ కార్ లోన్ ఓకేనా కార్ లోన్ తీసుకున్నారనుకోండి, సో అప్పుడేమవుతుందంటే మీకు 7.5% చొప్పున రుణం అయితే లభిస్తుంది. సో దీంతోపాటు మీరు ఎంపిక చేసుకున్న మోడల్, సో మీరు ఏదైతే మోడల్ ఎంచుకుంటారో సో దాని మీద 100% ఆన్ రోడ్ ఫైనాన్సింగ్ సౌకర్యం అయితే లభించే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదండి. మీకు 7.5% చొప్పున రుణం అయితే లభిస్తుంది. అట్లాగే 100% ఆన్ రోడ్ ఫైనాన్సింగ్ మీరు ఏదైతే మోడల్ ఎంచుకుంటారో దాని మీద 100% ఆన్ రోడ్ ఫైనాన్సింగ్ లభిస్తుంది అనమాట. అట్లాగే చాలామంది గృహ రుణాలు తీసుకుంటారు. సో ఈ పండుగలో మనకి ఎస్బీఐ అయితే కొన్ని ఆఫర్లు అయితే ప్రకటించింది అనమాట. మీకు అప్రూవ్డ్ ప్రాజెక్టులో గృహాలు ఓకేనా, అప్రూవ్డ్ ప్రాజెక్టులో గృహాలు మీరు కొనుగోలు చేసినట్లయితే మీరు ఎట్లాంటి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అయితే మనకి ఎస్బీఐ అయితే ప్రకటించిందనమాట. ఓకేనండి. అట్లాగే మీరు ఎక్కువ క్రెడిట్ స్కోర్ గెయిన్ చేశారనుకోండి, సో అప్పుడేమవుతుందంటే మీకు 0.10% వరకు ఈ యొక్క అమౌంట్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే ప్రత్యేకంగా ఒక ఆఫర్ అయితే ఇస్తుంది. అలాగే మీరు యునో యాప్ ద్వారా ఈ యొక్క దరఖాస్తులు అంటే హోమ్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే ఈ యొక్క యునో యాప్ ద్వారా మీకు 0.5% ఈ యొక్క వడ్డీ రేట్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనండి. సో మీకు క్రెడిట్ స్కోర్ బాగా ఉంటే కనుక మీకు 0.10% వడ్డీ అయితే తగ్గుతుంది. అట్లాగే మీరు యునో యాప్ ద్వారా ఈ యొక్క లోన్స్కి అప్లై చేసినట్లయితే ఈ యొక్క గృహ రుణాలకు సంబంధించిన లోన్స్కి అప్లై చేసినట్లయితే 0.5% వడ్డీ రేట్ అనేది తగ్గుతుంది అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదండి. సో అట్లాగే గోల్డ్ లోన్స్ సంబంధించింది మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గోల్డ్ లోన్స్ తీసుకున్నారంటే మీకు 7.5% వడ్డీ అయితే పడుతుందన్నమాట. అట్లాగే 36 నెలల్లో ఈ యొక్క గోల్డ్ లోన్స్ సంబంధించిన రుణాలు అయితే మీరు తీర్చుకునే అవకాశం అయితే లభిస్తుందన్నమాట. ఓకేనా, 36 నెలల్లో గడువు అయితే ఉంటుందన్నమాట. మీకు క్లియర్గా అర్థమైంది కండి. మీకు 7.5% వడ్డీ రేట్ అయితే ఉంటుంది. అట్లాగే 36 నెలల్లో గడువు అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క గోల్డ్ లోన్ తీర్చుకోవడానికి. ఓకేనండి. అలాగే కొంతమంది పర్సనల్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే 9.6% చొప్పున వడ్డీ వేసి మీకు వ్యక్తిగత రుణం అయితే ఈ యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ప్రొవైడ్ చేస్తుందన్నమాట. ఎవరైనా పర్సనల్ లోన్స్ తీసుకోవాలంటే కనుక ఇక నుంచి 9.6% చొప్పున అయితే వీళ్ళు వడ్డీ అయితే వసూలు చేస్తారు. ఇది ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవాలి. అలాగే ఇంకో విషయం సరికి ఫ్రీ అప్రూవ్డ్ లోన్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో మనకి యునో యాప్ ద్వారా మీరు ఈ యొక్క ఫ్రీ అప్రూవ్డ్ పేపర్లెస్ లోన్స్ అయితే తీసుకోవచ్చండి. సో గతంలో దీని గురించి మనం చెప్పుకున్నాము. ఓకేనా. అయితే ఇక్కడ మనకి కొంతమంది సెలెక్టెడ్ కస్టమర్స్ మాత్రమే ఈ యొక్క సౌకర్యం అయితే లభిస్తుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు మీరు యునో యాప్లో. ఓకేనా, మీకు ఫ్రీ అప్రూవ్డ్ లోన్స్ అని చెప్పేసి ఒక బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు 4 క్లిక్స్తో అయితే ఈ యొక్క రుణాలు అయితే తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు 4 క్లిక్స్తో అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క రుణాలు. ఓకేనండి. ఒకవేళ మీకు యునో యాప్ అనేది మీ మొబైల్లో లేకపోతే కనుక మీరు మెసేజ్ ద్వారా ఓకేనా మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ పంపించి అసలు మీరు ఎలిజిబులా కాదని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో దానికి మీరు చేయాల్సిందల్లా PAPL అని చెప్పేసి టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ యొక్క అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి మీరు 567676కి SMS పంపించండి. సో మీకు ఒక మెసేజ్ వస్తుందన్నమాట మీకు ఎలిజిబుల్ ఉందా లేదా అనేది. ఎలిజిబుల్ ఉంటే కనుక మీరు బ్యాంక్ వెళ్ళి ఈ యొక్క లోన్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకేనండి. సో మీకు ఈ విషయాల గురించి క్లియర్గా అర్థమయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చితే కనుక ఈ వీడియో కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి పక్కన వచ్చిన బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.